సో గడ్డి మందు అంటే గడ్డి మందు అని చెప్పి తెలిసో తెలియక చాలామంది చేసుకొని చనిపోవడం జరుగుతుంది. తెలియకుండా తాగి అంటే చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. గడ్డి మందు అనేది ఎంత ప్రమాదమో దానిపైన అవగాహన కల్పిస్తున్న ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయబోతున్నా. సో ఆ వ్యక్తి ఎవరు కాదు, డాక్టర్ మహేష్ రెడ్డి మర్రి గారు. సో నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? ఫైన్ శివ, మేము బాగున్నాం. ఇవాళ ఇంటర్వ్యూ కోసం దీని మీద పబ్లిక్ ఇష్యూ అనగానే అవేర్నెస్ కోసం పిలిచినందుకు చాలా థ్యాంక్ యూ మీ స్టూడియో. అంటే నేను మీ వీడియోస్ చూడంగానే అనుకున్నా నేను, అంటే గడ్డి మందు అనగానే చాలామంది గడ్డి మందు తాగిరు అది అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు అని చెప్పి. బట్ నేను మీ వీడియో చూసిన తర్వాత, మీరు చెప్పిన వాస్తవాలు విన్న తర్వాత, అరే మన స్టూడియో నుంచి కూడా మనం రైతులకి కానీ అంటే జనాలకు కానీ మనం తెలియజేయాలి, అంటే చాలామందికి వీటిపైన అవగాహనలు రావాలి అన్నట్టు నాకు అనిపించింది. సో అందుకని మిమ్మల్ని పిలవడం జరిగింది సార్. సో అంటే ఎన్నో కేసులు చూసిరు మీరు, అసలు దీనిపైన మీరు పోరాటం చేయాలి అంటే అవగాహన కల్పించాలని చెప్పేసి ఎప్పుడు అనుకున్నారు, ఎందుకు అనుకున్నారు? అయితే బేసికల్గా నాది కొంచెం పల్లెటూరు రైతు కుటుంబ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన కాబట్టి సో నాకు కొద్దిగా ఈ కన్సర్న్ ఉంటుంది. ఎస్పెషల్లీ చేసుకునే వాళ్ళు అసలు ఎందుకు చేసుకుంటారు, ఎందుకంటే నాకు తెలిసిన వర్డ్ సూసైడ్ ఈజ్ అ ఇర్రేషనల్ అని అంటే అది క్షణికావేశం, అప్పటి మందమే ఉంటుంది, తర్వాత అది ఉండదు అని చెప్పేసి. సో నేను నా కెరీర్ స్టార్ట్ అయినప్పటి నుంచి 2010 నుంచి కూడా ఇట్లాంటి వాళ్ళతో ఎక్కువ మాట్లాడుతుంటా. రికవర్ అయిన తర్వాత అసలు ఏమైంది, ఎందుకు, ఏం బాధ వచ్చింది, ఇట్లాంటివి మాట్లాడుతూ ఉంటా. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క స్టోరీ ఉంటుంది బ్రదర్. కొంతమంది ఊరికే బేరిద్దాం అనుకుంటారు, కొంతమందికి ఇంట్లో ప్రాబ్లమ్స్ లైక్ తగాదాలు ఇట్లాంటివి, కొంతమందికి ఆర్థిక ఇబ్బందులు, కొంతమందికి ఈ ఇంట్లో సరిగా చూసుకుంటలేరని ఎల్డర్లీ పీపుల్, ఈ కొంతమందికి ఏమో క్షణికావేశంలో ఇట్లా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కారణం ఉంటుంది. బట్ ఎవరు చేసేదైనా కూడా ఆ క్షణికావేశంలో టెంప్ట్ అవుతారు బేసిక్గా. అప్పుడు బాడీలో అడ్రినలిన్ రష్ అయిపోయి ఇంకా ఎక్కడ లేని ధైర్యం, ఎక్కడ లేని బలం వస్తూ ఉంటుంది. అది ఒక 5 నిమిషాలు ఉంటుంది. ఆ టైంలో చేసే అనర్థాలు ఇవన్నీ జరిగాయి. సో ఇట్లాంటి చాలా మందితో మాట్లాడి చూస్తుండే. స్టార్టింగ్లో ఇంతకంటే లీతల్ డ్రగ్ అంటే అప్పుడున్న టైంలో ఈ ఎండోసల్ఫాన్ అని ఒకటి ఉండే. ఓకే, అది తీసుకుంటే ఏంటంటే ఇక బతకడని చెప్పేసి అన్నట్టు. బట్ దానికి మందులు కూడా ఉండే, ఇది ఫిట్స్ వస్తాయి యాక్చువల్గా. అది ఆ ఫిట్స్ కంట్రోల్ చేయడానికి మందులు, వెంటిలేటర్లు ఇవన్నీ ఇచ్చి అట్లీస్ట్ కొంతమందిని బతికించుకునే అవకాశం ఉండే. అట్లాంటి మందును మనం ఇండియాలో కంప్లీట్ బ్యాన్ చేసేసినాం ఆల్రెడీ. ఇప్పుడు లేదు ఎండోసల్ఫాన్ అనేది. ఓకే, దాని తర్వాత ఈ మోనోక్రోటోఫాస్, క్లోరిఫైరిఫాస్ అని పురుగుల మందులు బాగా వినేటోళ్ళం. మనకి ఎక్కడ చూసినా కూడా పురుగుల మందు ఆగిండు అని చెప్పి నోట్లో నుంచి నురుగు, కనుపాప చిన్నగా అయిపోయి కొన్ని లక్షణాలు ఉంటాయి. దానికి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత తీసేయడం, విరుగుడు మందు ఇంజక్షన్లు ఇవ్వడం, ఇట్లాంటివి రైతులకు ముఖ్యంగా. ఇంకోటి ఏంటంటే ఈ పాము కాట్లు ఇట్లాంటివి